విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్. దీనిపై రేపు సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ రద్దు కోరుతూ గతంలో హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. హైకోర్టు పిటిషన్ను డిస్మిస్ చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై రిటైర్డ్ జడ్జి జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ విచారణ చేస్తోంది. కేసీఆర్కు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈ కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ కార్మికుల సేవలు మరువలేనివన్నారు మణికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి. కోవిడ్ సమయంలో ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజలకు సేవలందించారని తెలిపారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మణికొండ మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కాలనీలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. మున్సిపల్ చైర్మన్ నరేందర్, కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెంటారెడ్డి, సెక్రటరీ రఘు సతీష్ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులను సత్కరించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పారిశుద్ధ కార్మికులను ఈ విధంగా శ్రమనే కాకుండా వారు ఉదయాన్నే లేచి మేము నిద్ర లేచే వరకే వారు రహదారులన్నీ కూడా మాకు రహదారిగా చేసి ఏర్పరుస్తున్నందుకు వారికి అందరికీ కూడా సన్మానించాలని చెప్పి నా యొక్క మనసులో కోరిక కలిగింది. అదేవిధంగా సుధాకర్ గారు కూడా ఎన్విడియా సుధాకర్ వారి యొక్క అభిప్రాయాన్ని కూడా నా ముందు వెలియడం వల్ల ఇమీడియట్గా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మొదలుపెట్టి అండ్ వైస్ చైర్మన్ అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి నేను తెలియపరచడం జరిగింది. వారు సార్ సరే అని చెప్పి వారు చెప్పడంగానే మేము ఈ కార్యక్రమాన్ని కార్మికులు చేసే సేవలు నిజంగా కూడా మర్చిపోలేని, మరి వాళ్ళకి ఎంత మనం చేసినా కూడా తప్పని అని చెప్పి ఈ సందర్భంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరినీ ఒక్కరిని కాకుండా టోటల్గా 250 మందిని పిలిచి అందరికీ సన్మానం చేయడం జరిగింది.